ఈరోజు సిగ్గుతో వచ్చేవేమో, ఈరోజు ఈ ఆరాధనకి ఏడ్చుకుంటూ వచ్చేవేమో, ఈరోజు ఈ ఆరాధనలో మానసిక ఒత్తిడితో భయంతో నలిగిపోతూ నిద్రలేని రాత్రులు గడుపుతూ నేనేమైపోతానో, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతాడో, నా భార్య ఏమైపోతుంది దిగుతో వచ్చేవేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక శాపము దేశం మీద ఉండటానికి అధికారం లేదు, అవమానం నీ కుటుంబాన్ని ఏర్పరచడానికి అధికారం లేదు. కానీ ఏంటంటే యేసు రక్తము నిన్ను విమోచిస్తుంది, యేసు రక్తం విమోచిస్తుంది, యేసు రక్తం విమోచన ఉన్నది, యేసు రక్తం ద్వారా విడుదల ఉన్నది, యేసు రక్తం ద్వారా నీ శాపము రద్దు చేయబడింది. ఈరోజు నీ జీవితంలో నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేస్తున్న శాపము నీ కుటుంబాన్ని విడిచిపెట్టి ఆ చీకటి మేఘాలు వెళ్ళిపోవాలంటే ఒకటే ఒక దారి, నువ్వు మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. మన పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకున్నది.